ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈ వీడియోలో ప్రీవియస్ బిట్స్లో వచ్చిన క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాము. గత వీడియోలో కూడా ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేసుకుందాము. ఇది 6th వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాము. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి, మౌఖిక భాషకు స్థిరత్వం కల్పించేదేమిటి? వాచకం, పఠనం, లేఖనం, శ్రవణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లేఖనం. మొదట అసమగ్రంగా ఉండి క్రమంగా పరిణితి చెంది విస్పష్ట భావాన్ని వ్యతిరేకించడానికి తోడ్పడేది సంకేతం, ధ్వని, హావభావం, భాష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాష. వైయక్తిక విలువల నుండి సామాజిక విలువలు ఏర్పడతాయి. ఈ సామాజిక విలువలు అనగానే ఏమిటి? సాంస్కృతిక విలువలని కూడా అంటారు, కుటుంబ విలువలని కూడా అంటారు, ప్రత్యేక విలువలని కూడా అంటారు, సమిష్ట విలువలని కూడా అంటారు. వీటిని సమిష్టిక విలువలని కూడా అంటారు. 1880లో తెలుగు అకాడమీ పరిపాలనా న్యాయ పదకోశము సిద్ధం చేసింది. అంతకుముందు 1963లో ఒక పారిభాషిక పదకోశం తయారైంది. ఈ పదకోశాన్ని సిద్ధం చేసిన వారు ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షన ఏర్పడిన కమిటీనా? వందే మాతరం రామచంద్రారావు అధ్యక్షన ఏర్పడిన కమిటీనా? ఆచార్య తూమటి దోనప్ప అధ్యక్షత ఏర్పడిన కమిటీనా? వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షత ఏర్పడిన కమిటీనా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయ్యదేవర అధ్యక్షన ఏర్పడిన కమిటీ. అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షన ఏర్పడిన కమిటీ. బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా, అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచే బోధనా లక్ష్యాలు, సూక్ష్మ రూపాలు ఏమిటి? వాగ్రూప, లిఖిత రూప వ్యక్తీకరణాలు, స్పష్టీకరణాలు, వివృత లక్ష్యాలు, విశేష లక్ష్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణాలు. భాషోపయోగము, స్వయ అధ్యయనము, శబ్దజాలంలో అధికారం మున్నగు అంశాలను ఇముడ్చుకొన్నవి. బోధనా లక్ష్యాలు, బోధనా ఉద్దేశాలు, కనీస అభ్యసన స్థాయిలు, పాఠ్య బోధనా లక్ష్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కనీస అభ్యసన స్థాయిలు. పుట్టగానే శిశువు ఏడ్చుటను ఏ చిహ్నం అంటారు? చైతన్య చిహ్నం, స్తబ్దతా చిహ్నం, గ్రహణ చిహ్నం, అభ్యసన చిహ్నం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చైతన్య చిహ్నం. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోగల పోటీ సంభాషణ పోటీ, వక్తృత్వ పోటీ, వ్యాసరచన పోటీ, పద్య పఠన పోటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వక్తృత్వ పోటీ. వాయువుకు కొంత ఒరిపిడి పెట్టడం వల్ల ఉచ్చరించే ఊష్మాలను పేరుతో వ్యవహారంలో ఉన్న అక్షరాలు. ఛ, జ, ష, స, మ, య, ర, ల, ష, స, స, హ, ప, ఫ, బ, బ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ష, ష, స, హ. స్పష్టత, సమత, వేగం, రీతులతో పాటు మంచి దస్తూరికి ఉండాల్సిన మరో లక్షణం దోషరహిత, భావానుక్రమత, భంగిమ, శైలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భంగిమ. అనే మాటను రుణం, ఉలవలు అన్న మాటకును, పలువలు, వీరయ్య అను మాటను ఈరయ్య పలికితే ఆ ఉచ్చరణ దోషం. సమస్వరరహిత దోషం, సమవేగరహిత దోషం, వేగోచ్చరణ దోషం, ధ్వనులను తారుమారు చేయు దోషం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధ్వనులను తారుమారు చేయు దోషం. గ్రంథాలయాలు, పఠనాలలో విజ్ఞానాన్ని, వినోదాన్ని పెంచడానికి స్వయం కృషితో చేసే పఠనం ఏమంటారు? విస్తార పఠనం, ప్రకాశ పఠనం, క్షుణ్ణ పఠనం, మాండూక ప్లుతిక పఠనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తార పఠనం. పాఠ్య ప్రణాళికలోని అంశాలు అమలుకు బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఎవరు? తరగతి ఉపాధ్యాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల పర్యవేక్షణాధికారి, జిల్లా విద్యాధికారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తరగతి ఉపాధ్యాయుడు. రాష్ట్రాల విద్యా ప్రణాళిక ఒకే విధమైన ప్రమాణాలను సాధించడానికి జాతీయ స్థాయిలో సూచించిన విద్యా ప్రణాళిక కనీస అభ్యసన ప్రణాళిక, మౌలిక విద్యా ప్రణాళిక, విశిష్ట విద్యా ప్రణాళిక, గరిష్ట విద్యా ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌలిక విద్యా ప్రణాళిక. భాషా సామాగ్రి, భావా సామాగ్రి, సాహిత్య సామాగ్రి, జాతీయాలు మున్నగు
వాటి ఎంపికను దృష్టిలో ఉంచుకోవాల్సిన సందర్భం. వార్షిక ప్రణాళిక రచన సందర్భం, సమగ్ర పాఠ్య పథక నిర్మాణ సందర్భం, పాఠ్య ప్రణాళిక నిర్మాణ సందర్భం, విశేష అంశాల అభ్యసన సందర్భం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంబంధం. భాషకు సంబంధించిన పుస్తకాల్లో భాషకు, సాహిత్యానికి, అనుభూతికి, నైపుణ్యాలకి ప్రాధాన్యత లభిస్తుంది. అయితే భాషేతర పుస్తకాల్లో ప్రాధాన్యత కలది. పరికరాలు, పరిభాష, విషయం, సమాజం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విషయం. భాషా ప్రయోగశాలలో ప్రధానమైన పరికరం వినికిడి యంత్రం, టేప్ రికార్డ్, శ్రవణార, మీటా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టేప్ రికార్డ్. విద్యార్థుల ఊహలకు, అనుభవాలకు, సృజనాత్మకతకు రూపమిచ్చేది ఏమిటి? పాఠశాల పత్రిక, విశేష సంచిక, వార్తాపత్రిక, అభినందన సంచిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల పత్రిక. భాషా నిర్మాణాన్ని, భాషా పరిణామాన్ని తులనాత్మకంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసే పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులకు అందించే శాస్త్రంని తర్కశాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా సాంకేతిక శాస్త్రం, విద్యా తత్వశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా సాంకేతిక శాస్త్రం. నల్ల బల్ల, ప్యానెల్ బల్ల, బుల్లెట్ బల్ల, అయస్కాంతపు బల్ల మున్నగి ఉపకరణాలు. ప్రక్షేపక ఉపకరణాలు, బ్రెయిల్ ఉపకరణాలు, శ్రవ్య ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దృశ్య ఉపకరణాలు. పద్య బోధన ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధనకి అనుసరణీయమైన బోధనా పద్ధతి రసానుభూతి, ప్రశంసా పద్ధతి, అర్థ వివేచన, ప్రతిపదార్థ పద్ధతి, భాషాభిరుచి, తాత్పర్య పద్ధతి, సంస్కృతి సాంప్రదాయాల వివరణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రసానుభూతి, ప్రశంసా పద్ధతి. పద్య బోధనలో తప్పనిసరి అయిన గద్య బోధనలో అంతగా అవసరం లేని ఉపసోపానాలు ఏమిటి? అర్థ సంగ్రహము, ఉపాధ్యాయుని ఆదర్శ పఠనము, పూర్వకథా పరిచయం, విద్యార్థి పఠనము, స్థూలార్థ సంగ్రహము, ఉపాధ్యాయుని పునర్పఠనము, విశేష వాళ్ళ పరిచయము, ఉపాధ్యాయుని ద్వితీయ పఠనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థూలార్థ సంగ్రహము, ఉపాధ్యాయుని పునర్పఠనం. వ్యాకరణ నియమాలను చెప్పకుండా నిర్దిష్ట ప్రయోగాలను అభ్యాసనం చేయిస్తూ ఆశించిన ప్రయోజనాలను సాధించగల వ్యాకరణ బోధన నైమితిక వ్యాకరణ బోధన, తులనాత్మక వ్యాకరణ బోధన, రూపాత్మక వ్యాకరణ బోధన, ప్రాయోగిక వ్యాకరణ బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాయోగిక వ్యాకరణ బోధన. నేడు మనం వ్యాసం అని పిలుస్తున్న దాన్ని పరవస్తు వెంకటారంగాచార్యులు ప్రమేయం అన్నారు. కందుకూరి వీరేశలింగం ఏమన్నారు మరి? ఉపన్యాసం అన్నారు, ప్రమేయం అన్నారు, ప్రబంధం అన్నారు, వర్ణనం అన్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపన్యాసం అన్నారు. పునర్బలన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఆధునిక బోధనా వ్యూహం కార్యక్రమాయుత బోధన, బృంద బోధన, సూక్ష్మ బోధన, కృత్యాధార బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమాయుత బోధన. డాల్టన్ అను బోధనా పద్ధతిని మొదటగా అనుసరించిన వారు మరియు ఈ పద్ధతిని మరో వ్యవహార నామం డాల్టన్ అభ్యసన పద్ధతి, హెలెన్ పార్క్ హారెస్ట్ నియోజనల పద్ధతి, జాన్ డ్యూయి ఎత్తుగడల పద్ధతి, బెంజమిన్ బ్లూమ్ మూల్యాంకన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిస్ హెలెన్ పార్క్ హారెస్ట్ నియోజనల పద్ధతి. పదసేకరణ, పద విశ్లేషణ, సూత్రీకరణ, అభ్యసన కృషి అనే బోధనా క్రమాన్ని పాటించాల్సింది. పద్య బోధన సందర్భంలో, కథా బోధన సందర్భంలో, వ్యాకరణ బోధన సందర్భంలో, గద్య బోధన సందర్భంలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాకరణ బోధన సందర్భం. విద్యా ప్రణాళిక గుణాత్మకం అయ్యేది ఇంటి పనిని విరివిరిగా ఇచ్చినప్పుడు, మూల్యాంకన అంశాలు నిర్దేశించినప్పుడు, పర్యవేక్షణాత్మక అధ్యయనం చేయించినప్పుడు, బృంద బోధన చేసినప్పుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంక అంశాలు నిర్దేశించినప్పుడు. అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు గుర్తింపునకు కారణమవుతుంది, ఆపేక్షలకు నిరపేక్షలకు లోనవుతుంది, అసంతృప్తికి కారణమవుతుంది, గౌరవ భంగానానికి కారణమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అపేక్షలకు నిరపేక్షలకి లోనవుతుంది. సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థి అభ్యసించిన అంశాలతో పాటు ఇతర అంశాలు పరీక్షకు లోనవుతాయి. అంశాలతో పాటు వైయక్తిక అంశాలు పరీక్షకు లోనవుతాయి. అంశాలలో ఎంపిక చేసిన అంశాలే పరీక్షకు లోనవుతాయి. అన్ని అంశాలు పరీక్షకు లోనవుతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని అంశాలు పరీక్షకు లోనవుతాయి. ఉపాధ్యాయులు తాము సిద్ధం చేసిన ప్రశ్నపత్రానికి తప్పనిసరిగా భారత్వ పట్టికతో పాటు సిద్ధం చేయాల్సింది ఆధార గ్రంథ సూచి, మాదిరి సమాధాన పత్రం, సమాధానాలు రాయడానికి సూచనలు, మార్కుల పట్టిక.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాధురి సమాధాన పత్రం. విద్యార్థులు సృజనాత్మకత శక్తిని, ఆ శక్తిని అభిరుచులను వెలికి తీసి స్వయం కృషితో వారు తమ నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు తోడ్పడే మూల్యాంకన అనుబంధ సాధనం. లిఖిత కృత్యము, మౌఖిక కృత్యము, సామాజిక కృషి, నిర్దేశ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.